హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు ఈ క్లాస్ ద్వారా నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో సాలిడ్ స్టేట్ అనే చాప్టర్ నుండి షార్ట్ కీ డిఫెక్ట్ అండ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షార్ట్ కీ డిఫెక్ట్ అండ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్ అనేవి రెండు కూడా పాయింట్ డిఫెక్ట్. పాయింట్ డిఫెక్ట్ అంటే ఏంటంటే ఒక క్రిస్టల్లో ఉన్నటువంటి క్యాటయాన్ ఆనయాన్లలో ఏదో ఒక అయాన్ కనుక మిస్ అయిపోతే దాన్ని పాయింట్ డిఫెక్ట్ అంటాం. సో ఆ విధంగా పాయింట్ డిఫెక్ట్స్ అనేవి టూ టైప్స్ గా ఉంటాయి. అందులో షార్ట్ కి ఒకటి, ఫ్రాంకెల్ ఒకటి అని చెప్పేసి అంటారు. సో ఈ షార్ట్ కి డిఫెక్ట్ అని అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ పాయింట్ డిఫెక్ట్ ఇన్ విచ్ ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అండ్ ఆనయాన్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ దేర్ నార్మల్ సైట్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్. షార్ట్ కీ డిఫెక్ట్ అనేది ఒక పాయింట్ డిఫెక్ట్ ఇన్ విచ్ దేంట్లోనైతే ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అండ్ ఆనయాన్స్ ఆర్ మిస్సింగ్, దేంట్లోనైతే సమాన సంఖ్యలో క్యాటయాన్లు మరియు ఆనయాన్లు అనేవి మిస్ అయిపోతాయి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ దేర్ ఒరిజినల్ ప్లేస్ ఆర్ నార్మల్ సైట్, వాటి యొక్క స్థానము నుండి కనుక అవి మిస్ అయిపోతే దానిని షార్ట్ కీ డిఫెక్ట్ అని చెప్పేసి అంటారనమాట. సో ఎగ్జాంపుల్ NaCl అనుకుందాం. NaCl ఒక క్రిస్టల్ అది ఏర్పడాలని అనుకుంటే Na ప్లస్ Cl మైనస్ Na ప్లస్ Cl మైనస్ గా ఇట్లా ఏర్పడినప్పుడు వాటిలో ఇలా ఉండాల్సినటువంటి క్రిస్టల్ అనేది ఏదో ఒక సంఖ్యలో, అంటే ఒక క్యాటయాన్ కనుక మిస్ అయిపోతే అన్ని సంఖ్యలో అంటే ఇంకో ఆనయాన్ అనేది మిస్ కావాలి. లేదు రెండే కావాలని ఎందుకు ఇంకోటి అని అనుకుంటే ఇంకా 2 లేదా 3 ఎక్స్ట్రా కూడా కావచ్చు. అని అంటే ఎన్ని సంఖ్యలో అయితే క్యాటయాన్లు మిస్ అయిపోతాయో అన్ని సంఖ్యలో ఆనయాన్లు కనుక మిస్ అయిపోతే దానిని మనం షార్ట్ కీ డిఫెక్ట్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇది గుర్తించుకోండి. ఇక్కడైతే ఒకటే క్యాటయాన్ మిస్ అయింది కాబట్టి ఇంకో ఆనయాన్ మిస్ అయిపోయింది. మన ఇష్టం, అది మనం ఎన్నైనా వేయచ్చు. ఇక్కడ ఇంకోటి తీసుకుంటే ఇంకో క్యాటయాన్ పోయింది కాబట్టి ఇంకో ఆనయాన్ని కూడా నేను ఇక్కడ తీసేయచ్చు. సో ఈ విధంగా సమాన సంఖ్యలో క్యాటయాన్లు మరియు ఆనయాన్లు అనేవి మిస్ అయిపోతే దానిని షార్ట్ కీ డిఫెక్ట్ అంటారు అనమాట. సో మళ్ళీ ఒకసారి క్లియర్ గా, షార్ట్ కీ డిఫెక్ట్ ఈజ్ ఏ పాయింట్ డిఫెక్ట్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ ఆనయాన్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ దేర్ నార్మల్ సైట్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్ అనేది డెఫినేషన్ కింద వస్తుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ అనేవి దానికి ఎగ్జాంపుల్ గా రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి క్రిస్టల్లో కొన్ని సంఖ్యలో క్యాటయాన్లు మరియు ఆనయాన్లు మిస్ అయిపోయినాయి. అలా మిస్ అయిపోతూ ఏమవుతుంది అని అంటే దాని యొక్క మాస్ తగ్గిపోతుంది. ఆ క్రిస్టల్ యొక్క మాస్ ఏమవుతుంది? తగ్గిపోతుంది అనమాట. సో మాస్ అనేది జనరల్ గా మనం ఒక దేని యొక్క డెన్సిటీ సాంద్రతని తెలియజేయాలంటే ఏంటంటే అది డిపెండ్ ఆన్ మాస్. అంటే డెన్సిటీ ఈక్వల్స్ టు m/v అని చెప్పేసి అంటాం. కాబట్టి ఒకవేళ మాస్ అనేది తగ్గిపోతుంది అని అంటే డెన్సిటీ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట ఆటోమేటికల్ గా. సో అంటే D ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m, కాబట్టి m తగ్గిపోతే D అనేది డెన్సిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో షార్ట్ కీ డిఫెక్ట్ లో యాజ్ మాస్ డిక్రీజెస్ డెన్సిటీ ఆల్సో డిక్రీజెస్ అని చెప్పేసి రాస్తారనమాట. సో ఇది షార్ట్ కీ డిఫెక్ట్. నెక్స్ట్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ పాయింట్ డిఫెక్ట్. ఇది కూడా ఒక పాయింట్ డిఫెక్ట్ అన్నాం. ఇన్ విచ్ ద క్యాటయాన్ ఈజ్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ సైట్ టు ఇంటర్స్టీషియల్ సైట్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ సైజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల పక్కనే ఉండాల్సినటువంటి క్యాటయాన్ ఆనయాన్లలో క్యాటయాన్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇంకో పొజిషన్ కి, దాని పక్కన ఉన్నటువంటి ఇంకో ఖాళీ ప్రదేశానికి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా డిస్ప్లేస్ అయిపోతే దానిని ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని చెప్పేసి అంటారనమాట. అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా ఉండాల్సినటువంటి క్రిస్టల్లో వీటి యొక్క సైజెస్ లో డిఫరెన్స్ ఉండడం వల్ల ఇక్కడ ఉండాల్సినటువంటి ఈ క్యాటయాన్ అనేది ఈ ఖాళీ ప్రదేశంలోకి గనక షిఫ్ట్ అయిపోతే వీడికి షిఫ్ట్ అయింది అనమాట. సో ఇలా షిఫ్ట్ అయిపోతే దానిని ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని చెప్పేసి అంటారనమాట.
సో ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఈజ్ ఏ పాయింట్ డిఫెక్ట్ ఇన్ విచ్ ద క్యాటయాన్ ఈజ్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ సైట్ టు ఇంటర్స్పీషియల్, దాని యొక్క పక్కన ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇంటర్స్పీషియల్ సైట్ డ్యూ టు దేనికి అని అంటే సైజ్ యొక్క డిఫరెన్సెస్ వల్ల అనమాట. సో అలా సైజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల అది ఇక్కడ ఉండాల్సింది కాస్త ఇంకో పొజిషన్ కి చేంజ్ అయిపోతే దాన్ని ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి సిల్వర్ బ్రోమైడ్ వస్తుంది, అలాగే సిల్వర్ క్లోరైడ్ వస్తుంది, అండ్ జింక్ సల్ఫైడ్ అనేవి కూడా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గా రాయొచ్చు అనమాట. ఇక డెన్సిటీ విషయానికి వస్తే ఇక్కడ అదే షార్ట్కీ డిఫెక్ట్ లో అయితే కొన్ని కాటయాన్స్ కొన్ని ఆనయాన్స్ సమాన సంఖ్యలో అవి మిస్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ మాస్ అనేది తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మిస్ కావట్లే, ప్లేస్ మాత్రమే షిఫ్ట్ అయిపోతుంది. కాబట్టి ఇనిషియల్ గా వాటిలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆనయాన్స్ అనేవి అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మాస్ అనేది చేంజ్ కాదు. కాబట్టి ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్ లో డెన్సిటీ అనేది చేంజ్ కాదు. కాబట్టి డెన్సిటీ నెవర్ చేంజెస్ ఇన్ ద ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని చెప్పేసి రాయొచ్చు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీన్ని ఈ విధంగా రాసేస్తే మీకు దీనికి ఫుల్ మార్క్స్ పడతాయి. కాబట్టి ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.